ఏపీ ప్రభుత్వం అప్పుల మీద ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. పెరిగిందని చూస్తే అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 2,59,000 కోట్లు, సుమారు 2,59,000 కోట్ల అప్పు. ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించు 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,26,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా చాలా వెరీ వెరీ సాడ్, వెరీ సారీ. అసలు సిఆర్డిఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట 10.3% కండి చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డిఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళీ మన బివరేజెస్ బాండ్స్ 4.15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు, పార్లమెంట్లో అడిగినారు. పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు. ఏమని అడిగినారంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయనే రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 3,93,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 4,42,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 4,42,000 ఎక్కడ? అసలు 10 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, 13 లక్షలు ఎక్కడ? నోటికి ఏది వస్తే అది